జోహన్నెస్బర్గ్ వేదికగా భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన చివరి టీ20లో టీమిండియా అదరగొట్టిందనే చెప్పాలి. ముఖ్యంగా సంజు శాంసన్, తిలక్ వర్మలు ఆకాశ మహద్దుగా చెలరేగడమే కాకుండా సెంచరీలతో అదరగొట్టారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లను ఊచకోత కోశారు. ఈ మ్యాచ్ లో సంజు శాంసన్, తిలక్ వర్మ పోటీ పడి మరీ పూనకం వచ్చినట్లు ఆడారు. ఇద్దరు మెరుపు సెంచరీలు చేయడంతో భారత్ ఇన్నింగ్స్ ఒక వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. సంజు శాంసన్ 56 బంతుల్లో 9 సిక్సర్లు 6 ఫోర్లతో 111 పరుగులు చేయగా, తిలక్ వర్మ 47 బంతుల్లో 10 సిక్సర్లు 9 ఫోర్లతో 120 పరుగులు చేసి అజయంగా నిలిచారు. వీరిద్దరూ రెండో వికెట్ కు ఏకంగా 86 బంతుల్లోనే 210 పరుగులు జోడించడం విశేషం. ఇకపోతే ఈ సిరీస్ లో సంజు శాంసన్ కి రెండవ సెంచరీ కాగా, ఓవరాల్ గా టీ20 కెరియర్ లో మూడవది. ఇక ఈ ఇన్నింగ్స్ పక్కన పెడితే శాంసన్ కొట్టిన ఓ సిక్సర్ విచారానికి గురి చేసింది. ఇన్నింగ్స్ 10వ ఓవర్లో శాంసన్ తన తొలి బంతికి సిక్సర్ కొట్టి తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మార్కరం వేసిన ఈ ఓవర్ రెండో బంతికి లాంగ్ ఆన్ దిశగా మరో సిక్సర్ బాదాడు. అది కాస్త ప్రేక్షకుల్లోని ఒక అమ్మాయి దవడకు తగిలింది. సంజు శాంసన్ బలంగా బాదడంతో సిక్స్ గా వెళ్లిన ఆ బంతి ఆ అమ్మాయికి తాకడంతో నొప్పి తట్టుకోలేక అక్కడికక్కడే ఏడ్చేసింది. కన్నీళ్లు పెట్టుకోవడంతో ఆమెకు వెంటనే ఐస్ ట్రీట్మెంట్ ఇవ్వవలసి వచ్చింది. ఇది గమనించిన శాంసన్ ఆ అమ్మాయిని గుర్తించి క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం శాంసన్ కొట్టిన ఈ సిక్సర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.